హాయ్ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము మార్కు సువార్త 6వ అధ్యాయాన్ని కలిసి చదువుకున్నాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసైనా చదవాల్సిందిగా కోరుచును. మార్కు సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తుని నజరేతులో ఆయనని రిజెక్ట్ చేయడానికి గురించి మనం చూస్తాము. అలానే యేసుక్రీస్తు తన 12 మంది శిష్యుల్ని సువార్తకి పంపించడము, ఏ విధంగా శిష్యులను చేయాలి అనే దాని గురించి పంపించడం అనేది చూస్తాము. అంటే మీరు ఏమీ తీసుకెళ్ళొద్దు, మీరు కేవలం మీ చెప్పులు వేసుకుని వెళ్ళిపోవాలా, మీరు కర్ర పట్టుకుని వెళ్ళిపోవాలా, మీరేమీ ఫుడ్ ఉందా లేదా అని అవేం ఆలోచించకూడదు అని చెప్పేసి చెప్పడం మనం చూస్తాము. అలానే జాన్ ద బ్యాప్టిస్ట్ బిహేడెడ్, బాప్తిజం ఇచ్చే యోహానుని చంపేయడము మనము మత్తయిలో చూస్తాం కదా, మత్తయి సువార్తలో. అదే మనము మార్కు సువార్తలో కూడా డీటెయిల్గా చూస్తాం. ఫీడింగ్ ద 5,000, 5,000 మందికి యేసుక్రీస్తు ఏ విధంగా భోజనాన్ని పెట్టారు అనేది చూస్తాము. జీసస్ వాక్స్ ఆన్ ద సీ, అంటే యేసుక్రీస్తు సముద్రం పైన ఏ విధంగా నడిచాడు అనేది చూస్తాము. మెనీ టచ్ హిమ్ అండ్ మేడ్ వెల్, అనేక మంది యేసుక్రీస్తుని ముట్టుకొని ఏ విధంగా స్వస్థపరచబడ్డారో ఈ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు అతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఎట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడకు వడ్లవాడు కాడా? ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడను. ఆయన చుట్టూ పెట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుగుకొనుడనియో 2 అంగీలు వేసుకొనవద్దనియో వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడు. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారుమనసు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిస్మిచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొంచుండరే. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకుని నందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగబెట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేతగాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడనగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను కనుక రాజు, నీకు ఇష్టమైనది ఏదైనానో నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు
నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిస్మిచ్చి యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపగోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుని ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయాను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపాను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికిచ్చాను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచారు. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనడని చెప్పాను. అనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనం చేయుటకైనను వారికి అవకాశం లేకపోయాను. కాగా వారు దోణికి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహంను చూచి వారు కాపరిలేని గొర్రెలవని ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఈత అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపెట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకు ఏమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పారు. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగారు. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవన్రి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 150 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండేది. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహంను పంపివేయునంతలో దోణికి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందుకు ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. తర్వాత ఆయన దోణికి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గెన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపెట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపెట్టి ఆ ప్రదేశమందంతటా పరుగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొంచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవుడిచ్చిన ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.